హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది మ్యాథ్స్ వరల్డ్. ఈ వీడియోలో ఏపీ స్టేట్ బోర్డ్ న్యూ సిలబస్, సిబిఎస్ఈ సిలబస్ 10th క్లాస్ మ్యాథమెటిక్స్లో 3rd చాప్టర్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ అనే చాప్టర్లో ఆల్జబ్రిక్ మెథడ్స్ ఆఫ్ సాల్వింగ్ ఏ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. ఆల్రెడీ మనం గ్రాఫికల్గా లీనియర్ ఈక్వేషన్స్ని ఎలా సాల్వ్ చేయాలో డిస్కస్ చేసాము. అయితే గ్రాఫికల్గా సాల్వ్ చేసేటప్పుడు ఇటువంటి సొల్యూషన్స్ కనుక వస్తే అవి గ్రాఫ్లో గుర్తుపెట్టడం కష్టంగా ఉంటుంది. √3, 2√7, -1.75, 3.3 ఇలా ఇర్రేషనల్ నెంబర్స్ కానీ పాయింట్స్ వచ్చేవి కానీ ఫ్రాక్షన్స్ కానీ ఉన్నట్లయితే గ్రాఫికల్ మెథడ్లో గ్రాఫ్లో అవి గుర్తుపెట్టడం కొంచెం కష్టంగా ఉంటుంది. కాబట్టి ఈ వేరే మెథడ్ అనమాట, సబ్స్టిట్యూషన్ మెథడ్. సబ్స్టిట్యూషన్ మెథడ్లో లీనియర్ ఈక్వేషన్స్ ఎలా సాల్వ్ చేయాలో ఈ వీడియోలో నేర్చుకొని ఎక్సర్సైజ్ 3.2లో ఉండే ఫస్ట్ ప్రాబ్లం ఎలా చేయాలో నేర్చుకుందాము. ఒక ఎగ్జాంపుల్ సమ్ ఇచ్చారు. సాల్వ్ ది ఫాలోయింగ్ పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్ బై సబ్స్టిట్యూషన్ మెథడ్. సబ్స్టిట్యూషన్ మెథడ్లో సాల్వ్ చేయాలి అంటే ఇచ్చిన 2 ఈక్వేషన్స్లోనూ ఏ కోఎఫిషియంట్స్ తక్కువగా ఉన్నాయో ఆ ఈక్వేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ 7, వై కోఎఫిషియంట్ 15 అంటే కొంచెం పెద్దవిగా ఉన్నాయి. సెకండ్ ఈక్వేషన్లో కోఎఫిషియంట్స్ చిన్నగా ఉన్నాయి, ఎక్స్ కోఎఫిషియంట్ 1, వై కోఎఫిషియంట్ 2. కాబట్టి కోఎఫిషియంట్స్ ఏవైతే చిన్న నెంబర్లు ఉన్నాయో వాటిని సెలెక్ట్ చేసుకోవాలి, ఆ ఈక్వేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ సేమ్ ఇదే ఈక్వేషన్ సెలెక్ట్ చేసుకున్నారు. ఈ ఈక్వేషన్లో ఏదైనా ఒక వేరియబుల్ని రైట్ సైడ్ పంపించాలి. సో ఎక్స్ ఇక్కడే ఉంచేసి వై రైట్ సైడ్ వెళ్తే -2y అవుతుంది. సో ఎక్స్ వాల్యూ 3 - 2y అనమాట. ఇప్పుడు ఈ ఎక్స్ వాల్యూని ఇంకొక ఈక్వేషన్ ఉంది కదా, ఫస్ట్ ఈక్వేషన్, అందులో సబ్స్టిట్యూషన్ చేయాలి. ఫస్ట్ ఈక్వేషన్ 7x - 15y = 2. ఇప్పుడు ఈ ఈక్వేషన్లో ఎక్స్ బదులుగా 3 - 2yని సబ్స్టిట్యూషన్ చేయాలి. -15y = 2. 7 3s 21 -7 2s 14y -15y = 2. -14y -15y రెండు కూడా లైక్ టర్మ్స్, అలానే రెండిటికి మైనస్ ఉంది కాబట్టి యాడ్ చేస్తే -29y వస్తుంది. ఈ 21 రైట్ సైడ్ వెళ్తే -21, 2లో నుంచి 21 మైనస్ చేస్తే -19. రెండు వైపులా మైనస్ క్యాన్సిల్. y = 19 × 29 రైట్ సైడ్ వస్తే /29 అవుతుంది. y వాల్యూ 19/29. మరి ఇటువంటి వాల్యూస్ వచ్చినప్పుడు గ్రాఫ్లో గుర్తుపెట్టడం కష్టం కాబట్టి సబ్స్టిట్యూషన్ మెథడ్లో చేయొచ్చు అనమాట. సో ఈ y వాల్యూని మనం ఫస్ట్ తీసుకున్న ఈక్వేషన్లో సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే x = 3 - 2y అనే వాల్యూ ఉంది కదా, అందులో సబ్స్టిట్యూషన్ చేస్తే x వాల్యూ 49/29 వస్తుంది. సో ఇలా ఫ్రాక్షన్స్ కానీ ఇర్రేషనల్ నెంబర్స్ కానీ డెసిమల్ వాల్యూస్ కానీ వచ్చినప్పుడు ఈ సబ్స్టిట్యూషన్ మెథడ్, అలానే ఇంకొక మెథడ్ ఉంది ఎలిమినేషన్ మెథడ్, ఈ 2 మెథడ్స్లో చేసినట్లయితే ఈజీగా ఉంటుంది. ఎక్సర్సైజ్ 3.2లో ఫస్ట్ ప్రాబ్లం డైరెక్ట్గా ఈక్వేషన్స్ ఇచ్చేశారు. ఈక్వేషన్స్ అన్నీ కూడా సబ్స్టిట్యూషన్ మెథడ్లో సాల్వ్ చేయాలి. సాల్వ్ ది ఫాలోయింగ్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ బై ది సబ్స్టిట్యూషన్ మెథడ్. సో మొత్తం 6 ఈక్వేషన్స్ ఉన్నాయి. ఈ 6 ఈక్వేషన్స్ని సబ్స్టిట్యూషన్ మెథడ్లో సాల్వ్ చేద్దాం. ఫస్ట్ ప్రాబ్లం x + y = 14, x - y = 4. 2 ఈక్వేషన్స్లోనూ ఎక్స్ కోఎఫిషియంట్స్, వై కోఎఫిషియంట్స్ రెండు కూడా ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఏ ఈక్వేషన్ అయినా తీసుకోవచ్చు. ఈక్వేషన్ 2 తీసుకుందాం. ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 2 తీసుకున్నట్లయితే ఫ్రమ్ 2 x - y = 4. -y రైట్ సైడ్ వెళ్తే +y అవుతుంది, అంటే 4 + y. ఈ x వాల్యూని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూషన్ చేయాలి. ఫ్రమ్ 1 ఇలా రౌండప్ చేస్తే అది ఈక్వేషన్ అని అర్థం. x + y = 14. ఇప్పుడు ఈ ఈక్వేషన్లో x వాల్యూ 4 + y, x బదులుగా 4 + yని సబ్స్టిట్యూషన్ చేయాలి. 4 + y, ఈ x బదులుగా 4 + y ప్లస్ ఆల్రెడీ ఈక్వేషన్లో y ఉంది = 14. 4 + y అంటే 2y అవుతుంది. 4 + 2y = 14. y వాల్యూ కనుక్కోవాలి. ఫస్ట్ 4ని రైట్ సైడ్ పంపిస్తే -4 అవుతుంది. 14 - 4, 2y = 14లో నుంచి 4 మైనస్ చేస్తే 10. y = 2 రైట్ సైడ్ వెళ్తే /2 అవుతుంది. 2 1s 2 5s, y = 5. ఈ y వాల్యూని మనం ఫస్ట్ తీసుకున్న x = 4 + yలో సబ్స్టిట్యూషన్ చేయాలి. సో x = 4 + y అనుకున్నాం కదా. సో x = 4 + y వాల్యూ 5 వచ్చింది. 4 + 5 అంటే 9. సో x = 9, y = 5. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం s - t = 3. ఇది ఈక్వేషన్ 1. s/3 + t/2 = 6. ఇది ఈక్వేషన్ 2.
సో ఈక్వేషన్ 1 కొంచెం ఈజీగా ఉంది, అంటే కోఎఫిషియంట్స్ చిన్నవిగా ఉన్నాయి కాబట్టి ఈక్వేషన్ 1 తీసుకొని -t రైట్ సైడ్ పంపిస్తే +t అవుతుంది. తర్వాత ఇవి ఫ్రాక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఎల్సిఎం చేసి ఈ ఫ్రాక్షన్స్ని తీసేద్దాము. ఇక్కడ ఎల్సిఎం సెకండ్ ఈక్వేషన్లో ఎల్సిఎం 3 2s 6 అవుతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేయొచ్చు. 2 × s 2s ప్లస్ t × 3 3t అవుతుంది =6. ఇక్కడ 6 డినామినేటర్లో ఏం లేదు కాబట్టి 1 ఉన్నట్లు 6/1 అని అర్థం. క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే 2s + 3tని 1తో మల్టిప్లికేషన్ చేస్తే 2s + 3t వస్తుంది =6 × 6 36 అవుతుంది. ఇది సెకండ్ ఈక్వేషన్ అనమాట. 2s + 3t = 36 అనేది సెకండ్ ఈక్వేషన్. ఇలా ఫ్రాక్షన్గా ఇచ్చిన దాన్ని ఎల్సిఎం చేసి ఇలా మార్చాము. సో ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ తీసుకొని అందులో s వాల్యూ కనుక్కుందాం. ఫ్రమ్ 1 s - t = 3. -t రైట్ సైడ్ వెళ్తే +t అవుతుంది, అంటే 3 + t. ఇప్పుడు ఈ s వాల్యూని ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఫ్రమ్ 2 ఈక్వేషన్ 2 2s + 3t = 36. ఈ ఈక్వేషన్లో s బదులుగా 3 + tని సబ్స్టిట్యూషన్ చేయాలి. 2 × 3 + t ప్లస్ ఆల్రెడీ ఈక్వేషన్లో 3t ఉంది =36. ఈ 2 టర్మ్స్ని కూడా 2తో మల్టిప్లికేషన్ చేయాలి. 2 × 3 2 3s 6 ప్లస్ 2 × t 2t ప్లస్ 3t =36. 2t + 3t 5t అవుతుంది. 6 + 5t =36. సో ఫస్ట్ t వాల్యూ కనుక్కోవాలి కాబట్టి 6 రైట్ సైడ్ వెళ్తే -6 అవుతుంది. 5t = 36 - 6. 36 నుంచి 6 మైనస్ చేస్తే 30. t = 5 రైట్ సైడ్ వెళ్తే /5 అవుతుంది. 5 1s 5 6 సో t = 6. ఈ t వాల్యూని s = 3 + tలో సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే s వాల్యూ వస్తుంది. సో s = 3 + t. t వాల్యూ 6 వచ్చింది కదా. s = 3 + t వాల్యూ 6. 3 + 6 అంటే 9. s వాల్యూ 9, t వాల్యూ 6. నెక్స్ట్ థర్డ్ వన్ 3x - y = 3 9x - 3y = 9. సో ఈ ఫస్ట్ ఈక్వేషన్లో y కోఎఫిషియంట్ 1 ఉంది, మిగతా కోఎఫిషియంట్స్ అన్నీ కూడా పెద్దగా ఉన్నాయి కాబట్టి ఈక్వేషన్ 1లో yని రైట్ సైడ్ పంపించినట్లయితే x వాల్యూ వస్తుంది. 3x -y రైట్ సైడ్ వెళ్తే +y అవుతుంది. సో x × 3 రైట్ సైడ్ వెళ్తే /3 అవుతుంది. 3 + y/3. ఇప్పుడు x వాల్యూని ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూషన్ చేద్దాము. 9 × x వాల్యూ 3 + y/3 -3y = 9. ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది. 3 1s 3 3s. సో ఈ 2 టర్మ్స్ని కూడా 3తో మల్టిప్లికేషన్ చేయాలి. 3 3s 9 ప్లస్ 3 × y 3y -3y ఉంది ఆల్రెడీ =9 ప్లస్ 3y -3y క్యాన్సిల్ 9 9 వచ్చింది. అంటే వేరియబుల్స్ రెండు కూడా క్యాన్సిల్ అయిపోయాయి. 3y క్యాన్సిల్ అయిపోయాయి. ఇక వేరియబుల్ ఏమీ లేదు. సో ఈక్వేషన్స్ని ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఇవి కోయిన్సైడ్ లైన్స్ని రిప్రజెంట్ చేస్తాయి. చూడండి, a1 వాల్యూ 3, b1 వాల్యూ -1, c1 వాల్యూ 3. అలాగే సెకండ్ ఈక్వేషన్లో కోఎఫిషియంట్స్ a2 9, b2 -3, c2 9. సో రేషియోస్ కనుక్కున్నట్లయితే 3/9 a1/a2 = 3/9 అంటే 3 1s 3 3s 1/3 వస్తుంది. అలాగే b1/b2 = -1/-3 మైనస్ క్యాన్సిల్ 1/3. c1/c2 = 3/9 3 1s 3 3s 1/3. 3 రేషియోస్ కూడా ఈక్వల్గా ఉన్నాయి. అంటే ఈ ఈక్వేషన్స్ అనేవి కోయిన్సైడ్ లైన్స్ని రిప్రజెంట్ చేస్తాయి. కోయిన్సైడ్ లైన్స్ కనుక అయినట్లయితే ఇన్ఫైనెట్లీ మెనీ సొల్యూషన్స్ ఉంటాయన్నమాట. సో దీస్ లైన్స్ రిప్రజెంట్ దీస్ ఈక్వేషన్స్ రిప్రజెంట్ కోయిన్సైడ్ లైన్స్ హ్యావింగ్ ఇన్ఫైనెట్లీ మెనీ సొల్యూషన్స్. సో మెనీ సొల్యూషన్స్ ఉన్నాయి కాబట్టి వీటికి ఎక్స్కి ఒక వాల్యూ వై ఒక వాల్యూ అనేది మాత్రం కనుక్కోలేము. ఇన్ఫైనెట్లీ మెనీ సొల్యూషన్స్. ఇటువంటిదే ఎగ్జాంపుల్లో ఒక సమ్ ఉంది, అది కూడా అబ్జర్వ్ చేయండి ఒకసారి.
నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం 0.2 into x plus 0.3 into y is equal to 1.3, 0.4 into x plus 0.5 into y is equal to 2.3. అన్నీ కూడా డెసిమల్ పాయింట్స్లో ఉన్నాయి. ఈ డెసిమల్ పాయింట్ పోవడం కోసం బోత్ సైడ్స్ LHS RHS రెండింటినీ కూడా 10తో మల్టిప్లికేషన్ చేద్దాము. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాము, దీన్ని ఈక్వేషన్ 2 అనుకుందాము. ఈక్వేషన్ 1ని 10తో మల్టిప్లికేషన్ చేస్తున్నాము. 0.2x ప్లస్ 0.3y ఇంటూ 10 ఈజ్ ఈక్వల్ టు, ఈ 10 క్యాన్సిల్ అవ్వడం కోసం రైట్ సైడ్ కూడా 10తో మల్టిప్లికేషన్ చేస్తున్నాం. ఏదైనా మల్టిప్లికేషన్ చేసినా డివిజన్ చేసినా LHS RHS రెండింటిని చేసినట్లయితే ఆ ఈక్వేషన్లో ఎటువంటి చేంజ్ ఉండదు. సో 10 into 0.2 అంటే 2x వస్తుంది. అలాగే 10 into 0.3 అంటే 3y ఈజ్ ఈక్వల్ టు 10 into 1.3 అంటే 13. ఇది ఈక్వేషన్ 1 ఇలా చేంజ్ అయిందనమాట. నెక్స్ట్ ఈక్వేషన్ 2ని కూడా మొత్తాన్ని 10తో మల్టిప్లికేషన్ చేద్దాం పాయింట్ పోవడం కోసం. 0.4x ప్లస్ 0.5y ఇంటూ 10 ఈజ్ ఈక్వల్ టు 10 into 2.3. 10 into 0.4 అంటే 4x ప్లస్ 10 into 0.5 అంటే 5y ఈజ్ ఈక్వల్ టు 10 into 2.3 అంటే 23. ఇప్పుడు ఇది ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2. సో ఈ 2 ఈక్వేషన్స్లో ఏవైతే కోఎఫిషియెంట్స్ చిన్నవిగా ఉన్నాయో ఆ ఈక్వేషన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఈక్వేషన్ తీసుకుందాం. ఫ్రమ్ 1, ఈక్వేషన్ 1లో 2x ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ టు 13 అని ఉంది. సో 2xని రైట్ సైడ్ పంపిద్దాము. 3y ఈజ్ ఈక్వల్ టు 13 మైనస్ 2x అవుతుంది. y వాల్యూ కావాలి. సో ఇంటూ 3 రైట్ సైడ్ వెళ్తే బై 3 అవుతుంది. 13 మైనస్ 2x బై 3. ఇప్పుడు ఈ y వాల్యూని ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూషన్ చేయాలి. ఫ్రమ్ 2, ఈక్వేషన్ 2 రాసుకోవాలి ఫస్ట్. 4x ప్లస్ 5y ఈజ్ ఈక్వల్ టు 23. 4x ప్లస్ 5 ఇంటూ y వాల్యూ 13 మైనస్ 2x బై 3 ఈజ్ ఈక్వల్ టు 23. మనకి ఇక్కడ ఏం క్యాన్సిల్ అవ్వవు, 5, 3 క్యాన్సిల్ అవ్వవు కాబట్టి LCM చేసుకోవాలి. 1కి 3కి LCM 3 అవుతుంది. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేయొచ్చు. 4x ఇంటూ 3 ప్లస్ ఈ మొత్తాన్ని కూడా 1తో మల్టిప్లికేషన్ చేయాలి. 5 into 13 అంటే 65 మైనస్ 5 to 10x. ఈ మొత్తాన్ని 1తో మల్టిప్లికేషన్ చేస్తే మరలా ఇదే వస్తుంది. ఈజ్ ఈక్వల్ టు 23. 4 3s 12x ప్లస్ 65 మైనస్ 10x ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే 23 into 3 అవుతుంది ఇది. నెక్స్ట్ 12xలోంచి 10x మైనస్ చేస్తే 2x ప్లస్ 65 ఈజ్ ఈక్వల్ టు 3 3s 9, 3 2s 6, 69 వస్తుంది. మనకి x వాల్యూ కావాలి కాబట్టి ఫస్ట్ 65ని రైట్ సైడ్ పంపిస్తే మైనస్ 65 అవుతుంది. 69 మైనస్ 65. 2x ఈజ్ ఈక్వల్ టు 69లోంచి 65 మైనస్ చేస్తే 4. x ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ 2 రైట్ సైడ్ వెళ్తే బై 2 అవుతుంది. 2 1s 2 2s. x ఈజ్ ఈక్వల్ టు 2. ఈ x వాల్యూని మనం ఫస్ట్ తీసుకున్న y వాల్యూ, y ఈజ్ ఈక్వల్ 13 మైనస్ 2x బై 3 అని ఉంది కదా, అందులో సబ్స్టిట్యూషన్ చేయొచ్చు. లేదా డైరెక్ట్గా ఈ ఈక్వేషన్లో ఏ ఈక్వేషన్స్లో సబ్స్టిట్యూషన్ చేసినా y వాల్యూ వస్తుంది. సో y ఈజ్ ఈక్వల్ టు 13 మైనస్ 2x బై 3 ఇది y వాల్యూ. ఇందులో x బదులుగా 2ని సబ్స్టిట్యూషన్ చేయాలి. 2 ఇంటూ x బదులుగా 2 మైనస్ బై 3. 13 మైనస్ 2 2s 4 బై 3. 13 మైనస్ 4 అంటే 9, 9 బై 3, 3 1s 3 3s. సో y ఈజ్ ఈక్వల్ టు 3. y వాల్యూ 3, x వాల్యూ 2. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం. √2x ప్లస్ √3y ఈజ్ ఈక్వల్ టు 0, √3x మైనస్ √8y ఈజ్ ఈక్వల్ టు 0. ఈ 2 ఈక్వేషన్స్లో మన ఇష్టం ఏ ఈక్వేషన్ అయినా తీసుకోవచ్చు. ఫ్రమ్ 2 తీసుకుందాం, ఎందుకంటే ఇక్కడ మైనస్ ఉంది కదా, రైట్ సైడ్ వెళ్తే ప్లస్ అవుతుంది, అది ఈజీగా ఉంటుంది. ఫ్రమ్ 2, √3x మైనస్ √8y ఈజ్ ఈక్వల్ టు 0. √8y రైట్ సైడ్ వెళ్తే ప్లస్ √8y అవుతుంది. అలానే x వాల్యూ కావాలి. సో ఇంటూ √3 రైట్ సైడ్ వస్తే బై √3 అవుతుంది. √8 బై √3 ఇంటూ y ఇది x వాల్యూ. ఈ x వాల్యూని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూషన్ చేయాలి. ఫ్రమ్ 1, √2x
ప్లస్ రూట్ 3y ఇజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ ఈక్వేషన్లో x బదులుగా ఈ వాల్యూని రాయాలి. రూట్ 2 ఇంటూ ఎక్స్ వాల్యూ రూట్ 8/√3 ఇంటూ y ప్లస్ రూట్ 3y ఇజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ మనకి ఏమి క్యాన్సిల్ అవ్వవు. ఈ రెండు మల్టిప్లికేషన్ చేయాలి. రూట్ 2 ఇంటూ రూట్ 8 రూట్ 2 ఇంటూ రూట్ 8/√3 ఇంటూ ఇది మొత్తం y అన్నమాట ప్లస్ రూట్ 3y ఇజ్ ఈక్వల్ టు 0. ఈ రెండు మల్టిప్లికేషన్ చేస్తే రూట్ 16 వస్తుంది. రూట్ 16/√3y ప్లస్ రూట్ 3y ఇజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ డినామినేటర్లో ఏం లేదు కాబట్టి 1 ఉన్నట్లు. రూట్ 3కి 1కి ఎల్సిఎం చేస్తే రూట్ 3 అవుతుంది. సో రూట్ 16 అంటే స్క్వేర్ రూట్ 16 4 అవుతుంది. 4y ప్లస్ క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలన్నమాట. రూట్ 16కి స్క్వేర్ రూట్ 4 4 ఇంటూ y 4y ఇంటూ 1 4y. నెక్స్ట్ రూట్ 3 ఇంటూ రూట్ 3 క్రాస్ మల్టిప్లికేషన్ ఇజ్ ఈక్వల్ టు 0. సో 4y ప్లస్ రూట్ 3 ఇంటూ రూట్ 3 అంటే 3 అవుతుంది. 3y ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ కూడా క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 0 ఇంటూ రూట్ 3 అవుతుంది. ఇది 4y ప్లస్ 3y అంటే 7y ఇజ్ ఈక్వల్ టు 0 ఇంటూ రూట్ 3 అంటే 0. y ఇజ్ ఈక్వల్ టు ఇంటూ 7 రైట్ సైడ్ వెళ్తే బై 7 అవుతుంది. 0/7 అంటే 0. సో y వాల్యూ 0. ఈ y వాల్యూని మన ఇష్టం వచ్చిన ఈక్వేషన్లో సబ్స్టిట్యూషన్ చేయొచ్చు. ఫ్రమ్ 1 ఈక్వేషన్ 1 తీసుకుని రూట్ 2x ప్లస్ రూట్ 3y ఇజ్ ఈక్వల్ టు 0. y వాల్యూ 0 వచ్చింది కదా. రూట్ 2x ప్లస్ రూట్ 3 ఇంటూ y బదులుగా 0 రాయాలి. 0తో మల్టిప్లికేషన్ చేస్తే ఈ టర్మ్ మొత్తం 0. సో రూట్ 2x ప్లస్ 0 ఇజ్ ఈక్వల్ టు 0. సో రూట్ 2x ఇజ్ ఈక్వల్ టు 0. x ఇజ్ ఈక్వల్ టు 0 ఇంటూ రూట్ 2 రైట్ సైడ్ వస్తే బై రూట్ 2 అవుతుంది. సో x ఇజ్ ఈక్వల్ టు 0/√2 అంటే 0. x వాల్యూ కూడా 0నే. సిక్స్త్ ప్రాబ్లం 3x/2 మైనస్ 5y/3 ఈజ్ ఈక్వల్ టు -2. x/3 ప్లస్ y/2 ఈజ్ ఈక్వల్ 13/6. ఇవి రెండు కూడా ఫ్రాక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఎల్సిఎం చేసి వీటిని రెడ్యూస్ చేద్దాము. 2 3 ఎల్సిఎం 6 అవుతుంది. ఇలా మల్టిప్లికేషన్ చేసి ఎల్సిఎం కనుక రాసినట్లయితే క్రాస్ మల్టిప్లికేషన్ చేయొచ్చు. 3x ఇంటూ 3 లేదా 3 ఇంటూ 3x మైనస్ 2 ఇంటూ 5y ఈజ్ ఈక్వల్ టు -2. 3 ఇంటూ 3x 9x మైనస్ 2 5s 10 10y ఈజ్ ఈక్వల్ టు ఇది కూడా క్రాస్ మల్టిప్లికేషన్ చేయొచ్చు. -2 ఇంటూ 6 9x మైనస్ 10y ఈజ్ ఈక్వల్ టు -12. ఇది ఈక్వేషన్ 1. నెక్స్ట్ ఇక్కడ కూడా ఎల్సిఎం 6 అవుతుంది. 3 2 ఎల్సిఎం 6 క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే 2 ఇంటూ x 2x ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ టు 13/6. సో ఎల్హెచ్ఎస్ వైపు ఆర్హెచ్ఎస్ వైపు రెండు వైపులా కూడా డినామినేటర్లో 6 ఉంది కాబట్టి క్యాన్సిల్ అవుతుంది. 2x ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ టు 13. ఇది ఈక్వేషన్ 2. సో ఇప్పుడు ఈ 2 ఈక్వేషన్స్లోనూ ఎక్స్ కోఎఫిషియంట్స్ వై కోఎఫిషియంట్స్ ఎక్కడైతే చిన్నవిగా ఉన్నాయో ఆ ఈక్వేషన్ తీసుకోవాలి మనం. సో ఇక్కడ ఈ ఈక్వేషన్ తీసుకుందాము. ఫస్ట్ 3y రైట్ సైడ్ వెళ్తే -3y అవుతుంది. 13 - 3y. x ఈజ్ ఈక్వల్ టు ఇంటూ 2 రైట్ సైడ్ వెళ్తే బై 2 అవుతుంది. 13 - 3y/2. ఇప్పుడు ఈ x వాల్యూని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఫ్రమ్ 1 9x మైనస్ 10y ఈజ్ ఈక్వల్ టు -12. 9 ఇంటూ x బదులుగా 13 - 3y/2 మైనస్ 10y ఈజ్ ఈక్వల్ టు -12. సో ఇక్కడ 9 2 క్యాన్సిల్ అవ్వవు కాబట్టి మరలా ఎల్సిఎం చేయాలి. ఇక్కడ 2కి 1కి ఎల్సిఎం 2. 13 - 3y ఇంటూ 1 అంటే మరలా ఇదే వస్తుంది. అయితే ఈ 2 టర్మ్స్ని 9తో మల్టిప్లికేషన్ చేయాలి. 13 9s 117 మైనస్ 9 3s 27y ఉంది. మైనస్ ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేయాలి. 2 10s 20y ఈజ్ ఈక్వల్ టు -12. -27y -20y ఈ రెండు లైక్ టర్మ్స్. అలాగే రెండిటికి మైనస్ ఉంది కాబట్టి యాడ్ చేస్తే -47y వస్తుంది. -117 సారీ ఇది +117 ఈజ్ ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. -12 ఇంటూ 2.
సో -47y ఈజ్ ఈక్వల్ టు +117 రైట్ సైడ్ వెళ్తే మైనస్ అవుతుంది. ఆల్రెడీ ఇక్కడ -24 ఉంది. -117 ఈ రెండు మైనస్లే కాబట్టి యాడ్ చేయాలి. 117 24 యాడ్ చేసినట్లయితే 141 వస్తుంది. 141 2 నంబర్స్కి మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టాలి. -47y ఈజ్ ఈక్వల్ టు -141 రెండు వైపులా మైనస్ ఉంది కాబట్టి మైనస్ మైనస్ క్యాన్సిల్. y ఈజ్ ఈక్వల్ టు ఇంటూ 47 రైట్ సైడ్ వస్తే బై 47 అవుతుంది. 47 1s 47 3s. y ఈజ్ ఈక్వల్ టు 3/1 అంటే 3 అవుతుంది. సో ఈ y వాల్యూని మనం ఫస్ట్ అనుకున్న ఈ x వాల్యూలో సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే x వాల్యూ కూడా వస్తుంది. x ఈజ్ ఈక్వల్ టు 13 - 3y/2 లేదా డైరెక్ట్గా ఈ ఈక్వేషన్లో అయినా సబ్స్టిట్యూషన్ చేయొచ్చు. సో ఇది తీసుకుందాము. x ఈజ్ ఈక్వల్ టు 13 - 3y/2 13 - 3 ఇంటూ y వాల్యూ 3/2 13 - 9/2 13లోంచి 9 మైనస్ చేస్తే 4/2 2 1s 2 2s. x ఈజ్ ఈక్వల్ టు 2. x వాల్యూ 2 y వాల్యూ 3. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. Solve 2x plus 3y is equal to 11 and 2x minus 4y is equal to -24 and hence find the value of m for which y is equal to mx plus 3. సేమ్ ఫస్ట్ ప్రాబ్లం ఎలా చేసామో అలాగే ఫస్ట్ xy వాల్యూస్ కనుక్కోవాలి. ఆ వచ్చిన xy వాల్యూస్ని ఈక్వేషన్లో సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే m వాల్యూ వస్తుంది. సో ఫస్ట్ ఈక్వేషన్లో ఉన్న కోఎఫిషియంట్స్ కొంచెం చిన్నవిగా ఉన్నాయి కాబట్టి ఈ ఈక్వేషన్ తీసుకుందాము. 2x ఈజ్ ఈక్వల్ టు +3y రైట్ సైడ్ వెళ్తే -3y అవుతుంది. x ఈజ్ ఈక్వల్ టు ఇంటూ 2 రైట్ సైడ్ వస్తే /2 అవుతుంది. 11 - 3y/2. ఇప్పుడు x వాల్యూని ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూషన్ చేయాలి. 2 ఇంటూ x వాల్యూ 11 - 3y/2 -4y ఈజ్ ఈక్వల్ టు -24. 2 క్యాన్సిల్ అవుతుంది. 11 - 3y నెక్స్ట్ -4y ఈజ్ ఈక్వల్ టు -24. ఈ రెండు లైక్ టర్మ్స్ అలాగే రెండిటికి మైనస్ ఉంది కాబట్టి యాడ్ చేయాలి. 11 - 7y అవుతుంది ఈజ్ ఈక్వల్ టు -24. మనం y వాల్యూ కనుక్కోవాలి కాబట్టి ఫస్ట్ 11ని రైట్ సైడ్ పంపిస్తే -11 అవుతుంది. -24 -11. సో ఈ రెండు మైనస్లే కాబట్టి యాడ్ చేసినట్లయితే -35 -7y మైనస్ మైనస్ క్యాన్సిల్ బోత్ సైడ్స్ ఉన్నాయి కాబట్టి y ఈజ్ ఈక్వల్ టు ఇంటూ 7 రైట్ సైడ్ వస్తే /7 అవుతుంది. 7 1s 7 5s. y ఈజ్ ఈక్వల్ టు 5. సో ఇప్పుడు ఈ y వాల్యూని ఇక్కడ ఉన్న x వాల్యూలో సబ్స్టిట్యూషన్ చేయాలి. x ఈజ్ ఈక్వల్ టు 11 - 3y/2 11 - 3 ఇంటూ y వాల్యూ 5 వచ్చింది కదా, y బదులుగా 5 రాసుకోవాలి. /2 11 - 3 5s 15/2. స్మాల్ నెంబర్లో నుంచి బిగ్ నెంబర్ మైనస్ చేస్తే మైనస్ వస్తుంది. 15లోంచి 11 మైనస్ చేస్తే 4/2 2 1s 2 2s. ఒక నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి మైనస్ వస్తుంది అంటే x వాల్యూ -2. సో ఇప్పుడు ఈ 2 వాల్యూస్ని మనకిచ్చిన ఈక్వేషన్లో సబ్స్టిట్యూషన్ చేయాలి. y ఈజ్ ఈక్వల్ టు mx + 3 అనే ఈక్వేషన్ ఇచ్చారు. సో ఇందులో x బదులు y బదులు మనకు వచ్చిన వాల్యూస్ని సబ్స్టిట్యూషన్ చేస్తే m వాల్యూ వస్తుంది. y వాల్యూ 5 m ఇంటూ x వాల్యూ -2 +3 +3 రైట్ సైడ్ వస్తే -3 అవుతుంది. +3 లెఫ్ట్ సైడ్ వస్తే -3 అవుతుంది. ఇక్కడ ఈ రెండు మల్టిప్లికేషన్ చేస్తే -2 ఇంటూ m -2m. 5లోంచి 3 మైనస్ చేస్తే 2 ఈజ్ ఈక్వల్ టు -2m. మనకి m వాల్యూ కావాలి కాబట్టి ఇది ఇంటూ 2 అనమాట. 2 ఇంటూ m. సో ఇంటూ 2 రైట్ సైడ్ ఇంటూ 2 లెఫ్ట్ సైడ్ వస్తే /2 అవుతుంది. మైనస్తో సహా రాయాలి. సో 2 క్యాన్సిల్ 2 1s 2 1s. m ఈజ్ ఈక్వల్ టు -1. నెక్స్ట్ వీడియోలో థర్డ్ ప్రాబ్లం ఎలా చేయాలో నేర్చుకుందాము. ఈ 1 2 ప్రాబ్లమ్స్లో డైరెక్ట్గా లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చేశారు. ఇక్కడ అలా కాకుండా లీనియర్ ఈక్వేషన్స్ కూడా మనమే ఫామ్ చేసుకొని వాటిని సాల్వ్ చేయాలి.